ఫోర్ వీలర్స్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ద్వారా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రత్యేక పూజలు, జ్యోతిర్లింగార్చన, పొద్దున సాయంత్రం మాల వేసుకున్న వారికి భోజన సదుపాయం మరియు ఈరోజు 33,000 నుంచి 4,000 వరకు అన్నదానం, పొద్దున పూట కుంకుమ పూజ జరిపించడం జరిగింది. మహిళలచే సామూహిక కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ నవరాత్రుల్లో ఈ మండపం యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ నవరాత్రుల్లో గణేష్ మాలలు ధరించేటటువంటి స్వాములకు ప్రతిరోజు ఈ 9 రోజులు కూడాను బ్రాహ్మణులచే వంట చేయించి దాంట్లో ఉల్లిపాయ వెల్లిపాయ వేయకుండా స్వాముల వారికి గణేష్ మాలలు ధరించినటువంటి వారికి ఎంతమంది వచ్చినా సరే వారికి ఇక్కడ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ సామూహిక కుంకుమార్చన, జ్యోతిర్లింగార్చన మరియు హనుమాన్ చాలీసా వివిధ భక్తి కార్యక్రమాలు చేసుకుంటూ ఇది 22వ సంవత్సరం 22వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ఇప్పుడే కుంకుమ పూజ కార్యక్రమం అయిపోయింది. అందులో దగ్గరగా 400 మంది మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మహా అన్నదాన కార్యక్రమం ఒక 3 నుంచి 4,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అట్టి కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా దాతలైనటువంటి వెంకటరెడ్డి గారికి మరియు రామదాస్ నాయక్ గారికి ఈ మీడియా ద్వారా మేము వారికి ఈ కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క మండపం యొక్క నిర్వహణ మొత్తం కూడా ఫోర్ వీలర్స్ ఆటో టెక్నీషియన్స్ అసోసియేషన్ వారిచే నిర్వహించడం జరుగుతుంది. ఇది 22వ సంవత్సరము 22వ వార్షికోత్సవం దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. గత 22 సంవత్సరాలుగా తారక ఆటోనగర్లో కాణిపాక విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ద్వారా ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మాలేసుకున్న స్వాములకి సుమారు 500 నుంచి 800 మందికి నిత్యంగా అన్నదానం చేయడం జరుగుతుంది. ప్లస్ శాకాంబరి గట్టిగా మాటనగర్ నుండి గత 22 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళ మొత్తం అందరికీ సామాన్లు కూడా అన్ని విధాలుగా దారిలో కూర్చోవద్దమ్మా, దయచేసి కొద్దిగా ఎడికే రండమ్మా. అన్ని విధాలుగా ఇటువైపు వెనకాల ప్లేస్ ఖాళీ ఉంది. మల్లికార్జున మీరు కూడా పక్కన శ్రీ కాణిపాక విఘ్నేశ్వర స్వామివారి నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు మన మండపంలో కుంకుమ పూజ, మహిళా భక్తులకి కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది. అలాగే పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మహా అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. వేలాది మందిగా భక్తులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. అందరూ కూడా శ్రీ కాణిపాక విఘ్నేశ్వర స్వామి వారి కృపకు పాత్రలవుతారని మనవి చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు గత 22 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కమిటీ నిర్వహిస్తూ వస్తుంది. ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో భక్తులు ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మీరు ఈ కార్యక్రమం మీ యూనియన్ తరఫున చేస్తారా, మీకు దాతల సహకారంతో ఏమైనా చేస్తారా అనే దాని గురించి చెప్పండి. ఇది ఫోర్ వీలర్స్ ఆటో టెక్నీషియన్స్ వెల్ఫేర్ ఆటో టెక్నీషియన్స్ వారి ఆధ్వర్యంలో భక్తులు సహకారంతో వారు మరియు భక్తులు స్థానికులు కలిసి ఈ యొక్క మండపాన్ని స్థాపించడం జరిగింది. గత 22 సంవత్సరాల నుంచి వారు ఇరువురు సంయుక్తంగా నడిపిస్తున్నది ఈ మండపం. భక్తులు మరియు టెక్నీషియన్స్ కలిసి చేస్తున్న మండపం ఇది 22 సంవత్సరాల నుంచి రోజుకి దిగ్విజయంగా ప్రస్తుతం ఈ సంవత్సరం ఈ విధంగా నిర్మాణంగా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ కార్యక్రమానికి కూడా భక్తుల సహకారం ఎల్లవేళలా ఎప్పుడులానే ఉంది, ఇంకా అలానే ఉంటుందని కోరుతున్నాం. ఫ్రీ అయిపోవాలి ఇక్కడ. నువ్వు అంటావు, నేను చెప్పలేదు సమాధానం. దండం పెడతా.